ఇప్పటి వరకు చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ వేరు, ఇప్పటి నుండి చూడబోయే సన్ రైజర్స్ వేరు. లాస్ట్ సీజన్ వరకు ఇండియన్ టాలెంట్ కంటే ఫారెన్ స్టార్స్ కోసం ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు సన్ రైజర్స్ టీం చూస్తుంటే ఎంతో మంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ తో ఒక ఫ్యూచర్ కనిపిస్తుంది. అలాంటిది ఈ సీజన్ లో రైజ్ అయ్యే కొత్త రైజర్స్ ఎవరున్నారు, ఏ డొమెస్టిక్ ప్లేయర్స్ కాబోయే సూపర్ స్టార్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కడి నుండి మన ఎస్ఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది, ఇలా సన్ రైజర్స్ ఇండియన్ టాలెంట్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఎస్ఆర్ఎస్ నే కాదు, ఆర్సీబీ, సిఎస్కే ఇలా మీరు అడిగిన టీమ్స్ పైన వీడియోస్ చేస్తాను. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా వై లేట్ మామా, సరదాగాను సీరియస్ గాను ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. లెట్ స్టార్ట్ ద మ్యాటర్. రైట్ నో సన్ రైజర్స్ లో చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, కానీ దీంట్లో కొంతమంది ఇండియన్ యంగ్స్టర్స్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో టాప్ లభిస్తారు. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఆఫ్టర్ 2024 సీజన్ తర్వాత వీళ్ళ జాతకం పూర్తిగా మారిపోయింది. 2023 సీజన్ ముందు వరకు అభిషేక్ అంటే అందరిలో ఒక క్యాజువల్ ఓపెనర్ మాత్రమే. అలాంటిది 2024 సీజన్ లో ఎప్పుడైతే ఓచుకోత స్టార్ట్ చేశాడో అప్పటి నుండి అభిషేక్ బౌలర్స్ కి అభిషేకం చేస్తూనే ఉన్నాడు. రైట్ నో ప్రపంచ క్రికెట్ లోని నెంబర్ 1 T20 బ్యాటర్ గా ఆడుతున్నాడు. ఇక్కడ మిగతా బ్యాటర్స్ తో ఇతన్ని కంపేర్ చేసుకోలేం, బికాజ్ అభిషేక్ టోటలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాటర్. ఇప్పటి వరకు చాలా మంది అగ్రెసివ్ గా కొట్టినప్పటికీ అభిషేక్ కొట్టుడు మాత్రం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే ఇతనికి భయం అంటే ఏంటో తెలియదు. అవుట్ అయిపోతానేమో అనే ఫీల్ లేకుండా బాల్ 1 నుండి బాత్తూనే ఉంటాడు. ఇన్ ఫ్యాక్ట్ ప్రపంచంలోనే ఎంత గొప్ప బౌలర్ అయినా అభిషేక్ బౌలింగ్ చేయాలంటేనే భయం చూపిస్తారు. మరి ఇలాంటి టాలెంట్ సన్ రైజర్స్ లో ఉండడం అనేది రియల్లీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇప్పుడు ఇతను క్యాజువల్ బ్యాటర్ గానే ఆడుతున్నప్పటికీ భవిష్యత్తులో సన్ రైజర్స్ కి కెప్టెన్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈవెన్ మేనేజ్మెంట్ పార్ట్ కమిన్స్ తర్వాత అభిషేక్ ని లీడర్ గా కన్సిడర్ చేస్తున్నారు. ఏదేమైనా సన్ రైజర్స్ నుండి ఒక గ్రేటెస్ట్ బ్యాటర్ మ్యానుఫ్యాక్చర్ అవబోతున్నాడు అనేది తెలుస్తుంది. కమింగ్ టు నితీష్ కుమార్ రెడ్డి, విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే ఐపీఎల్ నుండి టీమిండియాకి 3 ఫార్మాట్స్ లో ఆడుతున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మన నితీష్ కుమారే. మాట్లాడుకున్న ఎబిలిటీ కానీ, టీమిండియాలో పేస్ ఆల్రౌండర్స్ కున్న రిక్వైర్మెంట్ కానీ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నితీష్ని ఎక్కువగా పుష్ చేస్తున్నారు. ఈవెన్ నితీష్ చూసుకున్న బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ ఆల్ 3 డిపార్ట్మెంట్స్లో చాలా ఎఫెక్టివ్గా ఆడుతుంటాడు. రైట్ ను టీమిండియాలో హార్దిక్ పాండ్యా తర్వాత ఆరెంజ్ వరకు వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ మానవుడు మాత్రమే. మరి ఇలాంటి ఫ్యూచర్ స్టార్ ఎస్ఆర్ఎస్ లో ఉండడం అంటే బిగ్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా అండ్ అదర్ సూపర్ స్టార్స్ వల్ల ఆయా టీమ్స్ కి ఎంత పాపులారిటీ పెరిగిందో భవిష్యత్తులో నితీష్ వల్ల ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ బేస్ చాలా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఒక తెలుగు ప్లేయర్ కాబట్టి మాస్ సపోర్ట్ చూడొచ్చు. ఎక్కడ చూస్తే బోత్ అభిషేక్ అండ్ నితీష్ టీమిండియాలో ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయారు. వీళ్ళని కమింగ్ స్టార్స్ గా కన్సిడర్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ విషయంలో ఇద్దరు సూపర్ స్టార్స్ మన టీంలో ఉన్నారు. నాట్ టు ఫర్గెట్ వీళ్ళతో పాటు పాకెట్ డైనమిక్ ఇషాన్ కిషన్ కూడా టీంలో ఉన్నాడు. కరెంట్లీ ఇషాన్ ఫామ్ చూస్తే చుక్కలు చూపిస్తున్నాడు. అసలు అతని కెరియర్లోనే పీక్ స్టేజ్ ఇది. ఎప్పుడైతే 2025 సీజన్ కోసం ఎస్ఆర్ఎస్ ఇతన్ని కొనుక్కున్నారో అక్కడి నుండి ఇప్పటి వరకు రప్ప ఆడిస్తున్నాడు. సన్ రైజర్స్ కడిగిన ఫస్ట్ గేమ్ లోనే మెయిడెన్ సెంచరీ బాధేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2 సెంచరీస్ తో టాప్ మోస్ట్ రన్ గెటర్ గా మెరిచాడు. ఇంపార్టెంట్లీ జార్ఖండ్ టీమ్ కి యాజ్ ఏ కెప్టెన్ గా మెయిడెన్ టైటిల్ గెలిపించాడు. ఆ తర్వాత లిస్టియాలో మళ్ళీ సెంచరీ స్కోర్ చేశాడు. ఈ దెబ్బతో మళ్ళీ టీమిండియాలోకి సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆన్గోయింగ్ T20 సిరీస్ లో 76 రన్స్ నాక్ బాధేశాడు. ఒక ముక్కలో చెప్పాలంటే కిషన్ కోతరంపేస్ ఫామ్ లో ఉన్నాడు. ఇతను ఏజ్ చూస్తే జస్ట్ 27. ఇంకెలా లేదన్నా మరో 10 years ఈజీగా క్రికెట్ ఆడతాడు. దట్టు ఇదే ఫామ్ మెయింటైన్ చేస్తే కనుక ఇక నుండి టీమిండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ గా మారే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే 3 రెప్యుటేషనల్ ఫ్యూచర్ స్టార్స్ మన టీంలో ఉన్నారు. ఒక డిస్ట్రాక్టివ్ ఓపెనింగ్ బ్యాటర్, ఒక క్వాలిటీ పేస్ ఆల్రౌండర్ అండ్ ఒక వికెట్ కీపర్. వీళ్ళు రేపు ఎస్ఆర్ఎస్ ఫేస్ అవుతారు. ఇక వీళ్ళతో పాటు రీసెంట్ టైమ్స్ ఎమర్జ్ అయిన ప్లేయర్స్ విషయానికి వస్తే ఫస్ట్ అంకిత్ వర్మ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ సీజన్ ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందే ఇతని గురించి చాలా వీడియోస్ లో చెప్పాను. చాలా టాలెంట్ ఉన్న ప్లేయర్, ఖచ్చితంగా బిగ్ ఇంపాక్ట్ చూపిస్తాడు అని. ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టే అంకిత్ అతని పర్ఫార్మెన్స్ తో పరుగులు పెట్టించేశాడు. యాజ్ ఎ ఫినిషర్ రోల్ లో వచ్చి ఆడిన ఫస్ట్ గేమ్ నుండి అరాచకం చూపించాడు. ఫేస్ చేసిన సెకండ్ బాల్ లోనే 6 బాధేశాడు. అండ్ సెకండ్ గేమ్ లో అండర్ ప్రెజర్ సిచ్యువేషన్ లో వచ్చి 74 రన్స్ ఎక్స్ప్లోజివ్ నాక్ కొట్టాడు. సీజన్ మొత్తంలో 166 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 236 రన్స్ స్కోర్ చేశాడు. అయితే అందరూ ప్లేయర్స్ కి టాలెంట్ ఉంటుంది, కానీ ఇవి ప్రెజర్ వల్ల చాలా మంది పర్ఫామ్ చేయలేకపోతుంటారు. అది అంకిత్ వర్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే భయం లేకుండా ఆడతాడు. అంటే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడా లేకపోతే డొమెస్టిక్ లో ఆడుతున్నాడా ఇవేమీ పట్టించుకోడు. అతని ఎబిలిటీ మొత్తాన్ని బయటకు తీసి ఆ సిచ్యువేషన్ ఎలా ఆడాలో అలా ఆడతాడు. ఐపీఎల్ లాంటి బిగ్ స్టేజెస్ లో ఇలా ఆడడం అనేది చిన్న విషయం కాదు. అంకిత్లో ఎక్స్ట్రా పొటెన్షియల్ ఉంది కాబట్టి ఆడిన తక్కువ టైంలోని మంచి రికగ్నైజేషన్ దొరికింది. అయితే లాస్ట్ చాలా సీజన్స్ నుండి సన్ రైజర్స్ కి ఫినిషర్ విషయంలో పెద్ద కన్సర్న్ ఉంది. ప్రతి సీజన్లో చాలా మంది బ్యాటర్స్ చేంజ్ అవుతూ వచ్చారు, కానీ ఎవరు కూడా ఇతను మా ఫ్యూచర్ అనే రేంజ్ ఇంపాక్ట్ మాత్రం చూపించలేకపోయారు. ఇప్పుడు అంకిత్ రాకతో ఆ ప్రాబ్లం పోయే ఛాన్స్ ఉంది. ముందు చెప్పినట్టు అంకిత్ ఒక ఫీల్డ్లెస్ బ్యాటర్, బిగ్ 6 హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. ఇలాంటి బ్యాటర్స్ టీమ్స్ కి కావాలి. ఇతను ఏజ్ చూసుకున్న జస్ట్ 23. కిందటిసారి ఎలా అయితే కుమ్మేశాడో అదే అప్రోచ్ మెయింటైన్ చేస్తే మాత్రం షూర్లీ టీంలో ఇంపార్టెంట్ బ్యాటర్ గా మారిపోతాడు.
నాకు తెలిసి ఎదుర్కొన్న ఎబిలిటీకి కిందటిసారి కంటే ఎక్కువగానే ఇంపాక్ట్ ఇస్తాడు అనిపిస్తుంది. అలా ఆడితే మాత్రం ఒక్క ఎస్ఆర్హెచ్నే కాదు, ఆ తర్వాత ఇండియన్ టీంలోకి రావడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఇతను నుంచి ఒక సీజన్ మాత్రమే అయింది కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అదొక 2 సీజన్స్ తర్వాత అందరూ ఇతని గురించి మాట్లాడుకునే రోజు రావచ్చు. ఒకటైతే చెప్పగలను, మీరైతే ఒక బ్లాస్టింగ్ ఫినిషర్ని చూడబోతున్నారు. మరి ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ మన ఛానల్లో 365 డేస్ వస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సో వై లేట్ మావా, ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. టాకింగ్ అబౌట్ అరెస్ట్ డుబే, ఇనుము కోసం వెతుకుతుంటే బంగారం తగిలినట్టు ఒక బ్యాకప్ రిప్లేస్మెంట్ ఉండాలి కదని తీసుకుంటే ఈ రోజు అదే రిప్లేస్మెంట్ ఒక ఫ్యూచర్గా కనిపిస్తుంది. అయితే లాస్ట్ టైం సీజన్ ఎండింగ్లో అరెస్ట్ డుబేకి ఛాన్స్ దొరికింది. జస్ట్ ఓన్లీ 3 గేమ్స్ ఆడి దాంట్లో 5 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ గేమ్ టైంలో ఇతను చూపించే ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది అందరినీ ఇంప్రెస్ చేసింది. ఎకనామికల్గా బౌలింగ్ చేయడంతో పాటు రెగ్యులర్గా వికెట్స్ తీసుకునేవాడు. ఐపీఎల్ తర్వాత మళ్ళీ డొమెస్టిక్ సర్కిట్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే రీసెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ టీంకి ఇతను లీడర్షిప్లో టైటిల్ గెలిపించాడు. మోర్ ఓవర్ మాట్లాడుకోవాల్సింది, ఆర్స్ ఒక బౌలింగ్ ఆల్రౌండర్, డౌన్ ది ఫినిషింగ్లో పవర్ హిట్టింగ్ ఆడగలడు. ఆల్రెడీ ఈ విషయంలో ప్రూవ్ చేసుకున్నాడు. మీరు చూస్తే రషీద్ ఖాన్ వెళ్ళిపోయాక స్పిన్ ఆల్రౌండర్ విషయంలో మనకి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆ స్లాట్ని ఆర్స్ రిప్లేస్ చేయడానికి మోర్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. నాట్ ఓన్లీ ఒక్క ఎస్ఆర్హెచ్నే కాదు, ఇండియన్ టీంలోనూ ఇంపార్టెంట్ స్పిన్ ఆల్రౌండర్గా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ జీసన్ అన్సారీ గురించి మాట్లాడుకుంటే ఇతనైతే వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ టాలెంట్ అనే చెప్పాలి. లాస్ట్ టైం ఫస్ట్ గేమ్లోనే 3 వికెట్స్ తీసి అందరిని ఇంప్రెస్ చేశాడు. కానీ ఆ తర్వాత మ్యాచెస్లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. అదే ఇప్పుడు ఫామ్ చూసుకుంటే ఓ రేంజ్లో ఆడుతున్నాడు. రీసెంట్ విజయ్ హజారే ట్రోఫీలో జస్ట్ 8 గేమ్స్లోనే 21 వికెట్స్తో స్టాండౌట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జీసన్లో హైలీ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మాత్రం ఆరెంజ్ రేంజ్లోకి వెళ్ళిపోవడం పక్కా. డెఫినెట్లీ జీసన్ రూపంలో ఎస్ఆర్హెచ్లో ఒక ఫ్యూచర్ స్పిన్నర్ కనిపిస్తున్నాడు. కమింగ్ టు స్మరణ్ రవిచంద్రన్, రీసెంట్ టైమ్స్లో డొమెస్టిక్ సర్కిట్ మొత్తాన్ని దంచికొడుతున్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది మనోడే. ఎలా అంటే 2025 సీజన్లో బాగా పర్ఫామ్ చేసిన బ్యాటర్స్ లిస్ట్ తీస్తే దాంట్లో స్మరణ్ ఖచ్చితంగా టాప్ 2లో ఉంటాడు. ఇతను ఆడుతూ రన్ మిషన్గా పేరు సంపాదించుకున్నాడు. రంజీస్లో జస్ట్ 5 మ్యాచెస్లోనే 595 రన్స్ బాధిస్తాడు. దీంట్లో 2 డబుల్ సెంచరీస్ ఉన్నాయి. ఒక్క రంజీస్ అనే కాదు, సైద్ ముస్తక్ అలీ ట్రోఫీ అండ్ అదర్ అన్ని టోర్నీస్లో టాప్ 5 రన్ గెటర్గా రాణించాడు. ఒక ప్లేయర్ ఇంత బాగా ఆడుతున్నప్పుడు అతను ఫ్యూచర్ కాదని ఎలా చెప్తాం? బేసిక్లీ స్మరణ్ నెంబర్ 3, నెంబర్ 4 పొజిషన్లో ఎక్కువగా ఆడుతుంటాడు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో ఖాళీ లేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇతను ఏజ్ చూసుకున్న జస్ట్ 22, ఇంకా చాలా లాంగ్ కెరీర్ ఉంది. సో గ్రూమ్ చేసుకుంటే బిగ్ ఎసెట్గా పనికొస్తాడు. నాకైతే మాత్రం నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్లో కనిపిస్తున్నాడు. ఆఫ్ కోర్స్ అతను రైట్ హ్యాండ్ బ్యాటర్ అయినప్పటికీ బట్ ఆ రేంజ్ వరకు వెళ్ళగలిగే పొటెన్షియల్ స్మరణ్ రవిచంద్రన్లో ఉంది. అలానే సాహిల్ అరోరా లాంటి మరో ఎగ్జైటింగ్ బ్యాటర్ కనిపిస్తున్నాడు. రీసెంట్గా సైద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మానవుడు చెదగొట్టిస్తాడు. నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చి హై స్ట్రైకర్తో బాదుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే సాయిల్ ఒక వికెట్ కీపర్, హెన్రిచ్ క్లాసెన్ ఒక పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ అవుతాడు. బేసిక్లీ క్లాసెన్ సెటిల్ అవ్వడానికి ఎక్కువగా టైం తీసుకోడు. సేమ్ లైక్ సాయిల్ అలానే కొడతాడు. సైద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సెకండ్ డేస్లో 6 బాధిస్తాడు. దీన్ని బట్టి చెప్పొచ్చు మనోడు పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఏ లెవెల్లో ఉందో అనేది. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి బిగ్ వాల్యుబుల్ ప్లేయర్గా మారే ఛాన్స్ ఉంది. అండ్ ఫైనల్లీ శివం కుమార్ లాంటి మరో టాలెంటెడ్ ఆటగాడు కనిపిస్తున్నాడు. యూజువల్లీ మనోడైతే ఒక స్పిన్ ఆల్రౌండర్. ఇతన్ని సన్ రైజర్స్ బై చేసినప్పుడే వండర్ఫుల్ బై అని చెప్పినట్టుగానే జస్టిఫై చేసేలా రీసెంట్ ఇతని పర్ఫార్మెన్స్తో అందరూ మాట్లాడుకునేలా చేశాడు. లాస్ట్ 3 లిస్ట్ గేమ్స్లో 10 వికెట్స్ లాగేసుకున్నాడు. దీంట్లో ఒక 5 వికెట్ ఆల్ కూడా ఉంది. ఈ పర్ఫార్మెన్స్ అంతా పక్కన పెడితే యాజ్ ఏ ఆల్రౌండర్గా 2 డిపార్ట్మెంట్స్లో కాంట్రిబ్యూట్ చేయగలిగే సత్తా ఇతనిలో ఉంది. ఇలాంటి ప్లేయర్స్కి టీమిండియాలో కాస్త డిమాండ్ ఎక్కువ. మేబీ నెక్స్ట్ సీజన్లో శివ క్లిక్ అయితే మాత్రం షూర్లీ బిగ్ థింగ్స్ జరగచ్చు. ఓవరాల్గా చూస్తే అభిషేక్ అండ్ డిషన్ లాంటి ఓపెనర్స్ ఉన్నారు. స్మరణ్ రవిచంద్రన్, నితీష్ రెడ్డి అండ్ సాలి లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్, అంకిత్ అండ్ శివం కుమార్ లాంటి ఫినిషర్స్, అండ్ హర్ష్ దుబే అండ్ జీసన్ అన్సారీ లాంటి యంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. మెయిన్లీ నోటీస్ చేయాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఏజ్ అండర్ 23 ఉంది. ఇంకా టీంలో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. లైక్ రైన్ పులెట్రావ్, ఓంకార్ పాటిల్ అండ్ షాకిబ్ హుసేన్. బట్ వీళ్ళని స్పెసిఫిక్లు ఎందుకు తీసుకున్నా అంటే మిగతా వాళ్ళకి టాలెంట్ ఉన్నా వాళ్ళు సూపర్ స్టార్స్ రేంజ్ ఇంపాక్ట్ ఇస్తారు అనే నమ్మకం లేదు. కానీ ఈ ప్లేయర్స్ విషయంలో అలాంటి డౌట్స్ ఏమీ లేవు. వీళ్ళకున్న టాలెంట్కి పొటెన్షియల్కి ఫ్యూచర్ సూపర్ స్టార్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు చెప్పిన 9 మంది ప్లేయర్సే సన్ రైజర్స్ ఫ్యూచర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయితే ఎంఐ టీంలో రోహిత్, బుమ్రా, సూర్య, తిలక్, హార్దిక్ లాంటి ఇండియన్ సూపర్ స్టార్స్ ఉన్నారు, సేమ్ లైక్ మరో 3 to 4 సీజన్స్ తర్వాత సన్ రైజర్స్ టీంని మనం అలానే చూడొచ్చు. పాస్ట్లో సిఎస్కే అండ్ ఎంఐ ఎక్కువగా ఇండియన్ టాలెంట్ పైన ఫోకస్ పెట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళు టాప్ టైర్లో ఉన్నారు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ దానిపైన ఫోకస్ పెట్టారు. రిజల్ట్ అనేది తొందరగా దొరకపోవచ్చు. ఈ ప్లేయర్స్ని బ్యాక్ చేసి వాళ్ళకి రెగ్యులర్గా ఆపర్చునిటీస్ ఇస్తే వాళ్ళే మ్యాచ్ విన్నర్స్ అవుతారు, టైటిల్స్ కూడా గెలిపించగలరు. ముందు చెప్పినట్టు ఒక 3 to 4 సీజన్స్ తర్వాత ఆరెంజ్ రేంజ్లో ఉంటారు.
మరి మీ ఒపీనియన్లో ఎస్ఆర్ఎస్ కమింగ్ స్టార్స్ ఎవరు అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ డైలీ తీసుకొస్తూనే ఉంటాను. సో ఇంకా వై లేట్ మావా, ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ప్రతిరోజు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.